హాయ్ ఎవ్రీవన్. నేను మహారాష్ట్ర నుండి ప్రిపేర్ చేస్తున్నాను సాబుదానా వడ. కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సాబుదానా, ఆలు, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం సోడా, సాల్ట్ కావాల్సినంత, కొంచెం వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి. ఒక బౌల్లో నానబెట్టుకున్న సాబుదానా, ఉడకబెట్టిన ఆలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు సరిపడినంత, చిటికెడు వంట సోడా, పల్లీల పొడి. వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం తడి చేసుకొని, ఎక్కువ కాదు, కొంచెం తడి చేసుకొని కావలసినంత సైజులో వడల మాదిరిగా తీసుకొని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న సాబుదానా వడని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా, ఒక్కొక్కసారి ఇవి బాగా సాబుదానా బాగా సోక్ కాకపోతే పగిలే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఒక సైడ్కి ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పల్లీ చట్నీతో కానీ లేకపోతే టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇంతే అండి, సాబుదానా వడ రెడీ. ఉపవాసం కోసం అయితే దాంట్లో సైంధవ నమ్మక్ అని దొరుకుతుంది కదా, ఫాస్టింగ్ కోసం. ఆ నమ్మక్ యూస్ చేసి ఉపవాస టైంలో కూడా వీటిని తినొచ్చు. Thank you. Thanks for watching.